ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్న జార్ఖండ్ సీఎం సోరెన్ ఎవరైతే ఉన్నారో హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడం జరిగింది. దాదాపు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈడీ ఏదైతే ఉందో దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత అతనిని అరెస్ట్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలుస్తోంది. టీవీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సో మొత్తానికైతే హేమంత్ సోరెన్ యొక్క ఆయన అరెస్ట్ కావడంతో కొంత రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తున్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ టార్గెట్ అరవింద్ కేజ్రీవాల్, ఆ తర్వాత కవిత అనేది చాలా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పీకల్లోతు కూరుకుపోయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అదేవిధంగా కవిత ఇద్దరు కూడా అరెస్ట్ కావడానికి రంగం సిద్ధమైనట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. నిన్న మరొకసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసినట్టు మనకైతే తెలుస్తూ ఉంది. ఇప్పటికే పలుమార్లు ఈడీ సమన్లు జారీ చేస్తే అతను ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నాడు. కానీ ఈసారి తప్పించుకునే అవకాశం లేకుండా ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసే విధంగా పెద్ద ఎత్తున ఈడీ స్కెచ్ వేసిందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇంకొక వైపు కవిత అరెస్ట్ పైన కూడా రాబోయే రోజుల్లో ఫిబ్రవరి మొదటి వారంలో కీలకమైనటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టులో రాబోతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా కవిత అరెస్ట్ కూడా రంగం సిద్ధం చేసినట్లయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఒకసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అదేవిధంగా అసలు వీళ్ళను టార్గెట్ చేయడం వెనకాల అసలు బీజేపీ నిజంగా ఈ యొక్క ఏది వీళ్ళు చేసినటువంటి ఇప్పుడు సోరెన్ వివాదం తీసుకున్నట్లయితే ఆయన ఒక భూ కుంభకోణంలో ఇరుక్కోవడంతో ఆయన అరెస్ట్ చేసినటువంటి విషయం నాకు తెలుస్తూ ఉంది. అయితే అరవింద్ కేజ్రీవాల్ అదేవిధంగా కవిత వెనకాల ఢిల్లీ లిక్కర్ స్కామ్ స్పష్టంగా మనకైతే కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఇంకో కోణం చూసినట్లయితే వీళ్ళిద్దరి అరెస్ట్ తోటి ఈరోజు బీజేపీ వచ్చే ఎన్నికల్లో లాభపడే అవకాశం ఉందా లేదా అనేటువంటి చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారనేటువంటి కోణంలో ఒక చర్చ జరుగుతున్నటువంటి సమయంలో మరి భారతీయ జనతా పార్టీ ఈ ఇద్దరిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అనేది ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎందుకు అంటే జాతీయ స్థాయిలో కేజ్రీవాల్ ఈయన అరెస్ట్ చేయకపోతే మాత్రం బీజేపీ మనుగడ కొంత ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రాంతీయ పార్టీల వారసత్వం కావచ్చు, అవినీతి కావచ్చు, ఈరోజు పెళ్లిబిక్కుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా కవిత అరెస్ట్ ఈరోజు తెలంగాణలో బీజేపీకి పెద్ద ఎత్తున బూస్ట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఒకవైపు కనబడితే ఇంకొక వైపు మరి బీజేపీ యొక్క అంటే ఈ కేసీఆర్ తన సెంటిమెంట్ అస్త్రాలతోటి తన కుటుంబాన్ని తెలంగాణ తెచ్చినటువంటి తన కుటుంబాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా వేధిస్తున్న కోణంలో ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టేటువంటి అవకాశం ఉంది. ఆ సెంటిమెంట్ను ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో వాడుకునే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున స్కెచ్ వేస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు కూడా ఒక్కటి అనేటువంటి నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. మళ్ళా అదే నినాదాన్ని కూడా ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంది. అంటే అప్పుడంతా కాకుండా కానీ కొంత మేర ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ ఛాన్స్ అనేది ఈరోజు కాంగ్రెస్కి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా 8 నుంచి 10 సీట్లు కొట్టచ్చు అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యంగా కనబడతా ఉంది. సరే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి బీజేపీ ఫేస్ చేసినప్పుడు కూడా కానీ భారీగా సీట్లు గెయిన్ చేసుకునే అవకాశం ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. సో నాకు తెలిసి ఫిబ్రవరి మొదటి వారంలో అంటే మరికొద్ది రోజుల్లోనే ఒక వారం లోపలలోనే ఈ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం జరుగుతుంది. అయితే 5th 6th సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఒకటి ఉంది. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఈమెను కూడా ఆ తర్వాత కొన్ని రోజులకే ఈమెను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎన్నికల కోడ్కు ముందే వీళ్ళిద్దరిని కూడా అంటే ఎన్నికల కోడ్ రాకముందే వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా
భారతీయ జనతా పార్టీ ప్రధానంగా భావిస్తున్నట్టయితే మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈడీ సిబిఐ ఈ రెండు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పైన పెద్ద ఎత్తున దూకుడుతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసినాం ముఖేష్ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయనే చాలా పెద్ద ఎత్తున వీళ్ళకు ముడుపులు ఇచ్చిండు, అరవింద్ కేజ్రీవాల్కు అనేక రకాలైనటువంటి ముడుపులు ఇచ్చిండు అనే కోణంలో అనేక లేఖలు బయటికి రావడం జరిగింది వాస్తవంగా. అందులో ఆయన వాడినటువంటి ఫర్నిచర్ విషయంలో కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయల విలువ ఉంటుంది, అవన్నీ కూడా నేనే తీసుకొచ్చానని చెప్పేసి చాలా లేఖలు విడుదల చేసినటువంటి విషయం కూడా చూస్తూ ఉన్నాం వాస్తవంగా. సో ఇక్కడ ముఖేష్ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో సో ఆయనే సుకేష్ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ ప్రియురాలు కూడా నిన్న ఏదో ఒక కోణంలో కొంత ఇరుక్కున్నటువంటి ఆమె కూడా ఒప్పుకున్నటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే అరవింద్ కేజ్రీవాల్ అదేవిధంగా కవిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు అనేది కూడా మనం చెప్పవచ్చు వాస్తవంగా. సో ఒకసారి హేమంత్ సోరెన్ ఏం అనే సంబంధించిన న్యూస్ ఏంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సోరెన్ అరెస్ట్, అక్రమ భూ లావాదేవీల కేసులో జార్ఖండ్ సీఎంను అదుపులోకి తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. అరెస్టుకు ముందు 7 గంటలకు పైగా సోరెన్ను ప్రశ్నించిన అధికారులు సీఎం పదవికి హేమంత్ రాజీనామా, జేఎంఎం శాసనసభ పక్ష నేతగా సీనియర్ నేత చంపై సోరెన్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విజ్ఞప్తి అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. సో భూ లావాదేవీలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను బుధవారం రాత్రి అరెస్ట్ చేసింది. రాష్ట్ర రాజధాని రాంచీలోని సీఎం అధికారిక నివాసంలో దాదాపు 7 గంటలకు పైగా ఆయన ప్రశ్నించిన అనంతరం తమ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. కాగా అరెస్టుకు ముందే సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి పక్షాల నేతలతో కలిసి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు తన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. హేమంత్ రాజీనామాతో జేఎంఎం ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ శాసనసభ పక్ష నేతగా సీనియర్ నేత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చంపై సోరెన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఎంఎం కూటమికి 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ను చంపై సోరెన్ కోరారు. కాగా ఈడీ విచారణ సందర్భంగా హేమంత్ సోరెన్ అధికారుల ప్రశ్నలకు సరిగా సమాధానాలు చెప్పలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అందువల్లే ఆయనను మనీ లాండరింగ్ చట్టం కింద అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఈడీ అధికారులు హేమంత్ రాంచీలోని పిఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీ కోరుతారని తెలుస్తోంది. రాష్ట్రంలో జరిగిన అక్రమ భూ లావాదేవీల్లో హేమంత్ సోరెన్ హస్తం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. హేమంత్ సోరెన్ అరెస్టును కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తీవ్రంగా ఖండించారు. మోడీ వెంట వెళ్ళని వాళ్ళు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. హేమంత్ సోరెన్ పైకి ఈడీని పంపించి ఆయన రాజీనామా చేసేలా ఒత్తిడి తేవడం దేశంలో సమైక్యతత్వానికి పెద్ద దెబ్బ. ప్రతిపక్షాల సారథ్యంలో ఉన్న ప్రభుత్వాలు అస్థిరపరిచే కుట్రను బీజేపీ అమలు చేస్తోంది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం రక్షించాలంటే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కాగా గురువారం రాష్ట్ర బంద్కు జేఎంఎం పిలుపునిచ్చింది. ఈడీ అధికారులపై కేసు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఈడీ సోమవారం ఓ సోదాలు నిర్వహించడంపై హేమంత్ సోరెన్ రాంచీలోని ఓ ఎస్టీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన సామాజిక వర్గం వేధించడానికి ప్రతిష్ట దిగజార్చడానికే ఢిల్లీలో ఈడీ సోదాలు జరిపిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సోరెన్ అరెస్ట్ అయితే సీఎం పదవిని ఆయన భార్య కల్పన సోరెన్ చేపడతారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రతిపాదన హేమంత్ వదిన సీతా సోరెన్ తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీలో ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నారని, వారికి ముఖ్యమంత్రిగా పగ్గాలు అప్పగించవచ్చు అన్నారు. కుటుంబం నుంచే ఎవరినైనా ఎన్నుకోవాలనుకుంటే తానే అందుకు అర్హురాలని గత 14 ఏళ్ల ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పారు. జార్ఖండ్ టైగర్ జేఎంఎం శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన చంపై సోరెన్ గత 3 దశాబ్దాలుగా 1991 నుంచి సెరికల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చంపైకు జార్ఖండ్ టైగర్గా పేరుంది. జేఎంఎం వ్యవస్థాపక అధ్యక్షుడు హేమంత్ తండ్రి శిబు సోరెన్కు చంపై సన్నిహితుడు. పేరులో సామీప్యత ఉన్నప్పటికీ శిబు సోరెన్ కుటుంబంతో ఆయనకు ఎటువంటి బంధుత్వం లేదు. ఆయనకు 7 పిల్లలట. బాబా కేజ్రీవాల్కు 5వసారి ఈడీ సమన్లు. ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. 2022లో వెలుగు చూసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణం సంబంధించి ఇప్పటికీ 4 సార్లు ఈడీ సమన్లు జారీ చేసిన కేజ్రీవాల్ స్పందించడంతో తాజాగా బుధవారం 5వసారి సమన్లు పంపింది. ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం విచారణకు రావాలని కోరింది. లిక్కర్ కుంభకోణం సంబంధించి మిమ్మల్ని ప్రశ్నించాల్సి ఉంది అని సమన్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఈసారి కూడా సమన్లపై స్పందించకపోతే ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించి అరెస్ట్ వారెంట్ కోరే అవకాశం ఉంది. కాగా గత ఏడాది ఏప్రిల్లో ఇదే కేసు సంబంధించి సిబిఐ అధికారులు 9 గంటల పాటు కేజ్రీవాల్ను ప్రశ్నించారంట. సో మొత్తానికైతే ఇక సోరెన్ పని కథం. అదేవిధంగా అంటే నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారు, తర్వాత కవితను అరెస్ట్ చేస్తారు. ఇట్లా మొత్తానికైతే వీళ్ళపైన ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న ప్రాంతీయ పార్టీలు అవినీతితోటి కూరుకుపోయినటువంటి ఈ ప్రాంతీయ పార్టీలను సమూలంగా
ఈరోజు నిర్మూలించాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు బీజేపీకి ఏర్పడింది. బీజేపీ సిద్ధాంతమే అది కాబట్టి ఆ దిశగానే వీళ్ళ అవినీతి బయటకు తీస్తూ ఒక్కొక్కరిని జైలుకు పంపిస్తూ మొత్తానికైతే ప్రాంతీయ పార్టీలను పెద్ద ఎత్తున సమూలంగా ఈరోజు వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. సో ఇక తెలంగాణలో కూడా రాబోయే వారం 10 రోజుల్లోగా పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించేటువంటి అవకాశం అయితే బలంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తానికైతే సోరెన్ కేజ్రీవాల్ అదేవిధంగా కవిత పైన జరుగుతున్నటువంటి ఈడీ దాడులు కావచ్చు, ఈడీ ఎంక్వైరీలు కావచ్చు, అరెస్ట్లకు సంబంధించినటువంటి చిన్న స్టోరీ. సో మొత్తానికైతే చూద్దాం నెక్స్ట్ ఏమైతే.